నిహారికది మీరు కోరుకున్న జాతకం కానే కాదు. మీ సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే అర్హత నిహారికకు లేదు. అందుకే నిహారిక మీ పూజ గదిలో అడుగు పెట్టలేకపోయింది. మీ జాతకంతో సమానంగా లేని నిహారిక మీ ఇంటికి కోడలుగా రావడం ఏ రకంగానూ సరిపోదు. చివరి గంటలో నేను మీతో ఇలాంటి విషయం చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అయ్యో వేద, మీరు ఈ పెళ్లిని ఆపేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ పెళ్లి జరిగింది అంటే మీలాంటి జాతకం కలిగిన కోడలని తెచ్చుకునే అవకాశం మీకింకా ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎందుకు ఇలా చేసావు తల్లి? ఇది వినడానికేనా ఇంతకాలం ఎదురు చూసేలా చేసావు? ఇలా జరిపించడానికా పెళ్లిని ఇంతవరకు తీసుకొచ్చావు? ఏమండి, ఇలా జరిగిందేంటండి? మనం కన్న కలలన్నీ ఇలా అయిపోయాయేంటండి? అత్తయ్య, ఇది అబద్ధం, ఇది నిజం కాదు, మీరు నమ్మకండి. గురుగారు ఏదో పొరపాటుగా చూసినట్టున్నారు. అవును వదిన గారు, ఏదో తేడా జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. చేతి రేఖలను చూసి జాతకం చెప్పడంలో గురువుగారికి గొప్ప పేరుంది. గురువుగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మీరు తప్పు పట్టడంలో అర్థం లేదు. అంటే ఇప్పుడు పెళ్ళి ఆగిపోయినట్టేనా? అంతేగా మరి. ఈ నిహారిక మీద నాకు మొదటి నుంచే అనుమానం ఉండేది. అవని సందేహించింది కాబట్టే ఈ నిజం బయటపడింది. లేదంటే పెళ్లి అయిపోయేది. ఇప్పుడేం చేస్తావమ్మా? జాతకమే కలవనప్పుడు ముందడుగు ఎలా వేస్తుంది? ఇంకా మన కుటుంబానికి మీలాంటి జాతకం కలిగిన కోడలు రాదని క్లియర్గా అర్థమవుతుంది. జాతకంలో తప్పుందా, లేదంటే తప్పుడు జాతకంని మొదటి నుంచి నమ్మించుకుంటూ వస్తున్నారా? అదే అయుంటుందక్క. చెప్పండి నిహారిక, పొరపాటు జరిగిందా, మోసం జరిగిందా? అంటే అత్తయ్య, నాకు నిజం కావాలి. ఇప్పటికీ అబద్ధం చెప్తే నిజం తెలుసుకున్న తర్వాత మరోలా ఉంటుంది. మౌనంగా ఉండిపోయిందంటే నిహారిక మోసం చేసిందనే అర్థం. అందుకు తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేశారు. మీరు మమ్మల్ని మోసం చేశారా? నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. దేవతలాంటి నా తల్లిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది హారిక? ఇప్పుడు ఎన్ననుకున్న ప్రయోజనం లేదు.
దీనికి పరిష్కారం ఏంటో చెప్పమ్మా. గురువుగారి దగ్గరికి వెళ్ళడం మంచిదయింది. ఈ నిజం బయటపడింది. నా జాతకం కలగని నిహారిక నా ఇంటి కోడలు కావడానికి వీల్లేదు, కాకూడదు. మీరేమైనా నిర్ణయాలు తీసుకుంటే నా పరిస్థితి ఏంటత్తయ్యా? వద్దు, నన్నలా పిలవద్దు. అది కాదత్తయ్య. నేను ఇంకేం మాట్లాడుకో. మోసాన్ని నేను భరించలేను. ఇంకా పెళ్లి జరగలేదు కాబట్టి నీ పరిస్థితికి ఏమవుతుంది? నీకేం అన్యాయం జరిగిపోదులే. అత్తయ్య బాగా ఆలోచించండి. బాగా ఆలోచించాను. గురువుగారు పంపించిన సందేశానికే కట్టుబడుంటాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు అంతే. నా మాటే శాసనం. నో నో నిహా, బేబీ నో. ఏమైంది నిహా? ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ఏం గుర్తొచ్చిందమ్మా? ఏంటమ్మా, ఏదైనా పీడకలా? అవును గౌతమి, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటున్న సమయంలో రాకూడని కలొచ్చింది. అందమైన నా ఊహలన్నీ చెదిరిపోయేలాంటి భయంకరమైన ఊహ వచ్చింది. నా ఆనందాన్ని దూరం చేసే ఊహ వచ్చింది. అదే గనక జరిగితే నేను తట్టుకోలేను. ఏం ఊహించుకున్నావు? పెళ్లిని వేదవతి ఆపేసినట్టొచ్చింది. ఏ కారణంతో ఆపినట్లొచ్చింది? కులగురువు దగ్గర నుంచి ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదేంటా అని మనం అనుకుంటున్నాం కదా. అవును. కులగురువు శిష్యుడి చేత ఓ లెటర్ని పంపించినట్టు, పంపించిన సందేశంలో అమ్మ వేదవతి, నిహారికది మీరు కోరుకునే జాతకం కాదు, మీ సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే అర్హత తనకి లేదు, ఏ రకంగానూ కోడలిగా మీకు సరిపోదు, ఈ పెళ్లిని ఆపేయడం అన్ని రకాల శ్రేయస్కరమని రాసి ఉన్నట్టు. దాంతో వేదవతి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని తీర్పిచ్చినట్టు కలొచ్చింది. రాకూడదు, రాకూడదు. ఈ సమయంలో అలాంటి ఊహ రాకూడదు. రావడం డేంజర్ అని నా 6th సెన్స్ చెబుతుంది. ఇక్కడే ఉండండి, నేను 10 నిమిషాల్లో వస్తాను. సరే స్వామి. ఒక విషయం నా ఊహలకొచ్చి వార్నింగ్ ఇచ్చింది అంటే దట్ ఈస్ రాంగ్ ఇండికేషన్. సో నా జాగ్రత్తలో నేనుండాలి. ఉంటాను. నాకొచ్చిన ఊహ నిజమైంది. ఇది పొరపాటును కూడా కల కాదు. అతని చేతిలో కవర్ ఉంది. ఖచ్చితంగా అదే న్యూస్ అయి ఉంటుంది. నిహా, నిహా, బేబీ ఏయ్. బేబీ హలో. నేను బయటికి వస్తున్నాను. నువ్వెక్కడున్నావు?
గురువుగారి దగ్గర నుంచి వస్తున్నారా? అవును మేడం. ఆగండి, నేను తీసిస్తానుండండి. ఇదెవరి కోసం? ఇలా ఇవ్వండి. పెళ్లి కుమార్తె అయిన మీ హస్తరేఖలను గురువుగారు పరిశీలించి ఈ లేఖలో ఏదో సందేశం రాసి వేదవతి గారికి మాత్రమే అందేలా చేయమని పంపించారు. ఇందులో ఏం రాసుంది? ఆ విషయం నాకు తెలియదు. నాకివ్వండి, నేను వేదవతి గారికి ఇచ్చేస్తాను. క్షమించండి, గురువుగారు ఆమెకు మాత్రమే అందచేయమన్నారు. అలా చేయని ఎడల ఆయన మాటను జవదాటిన వాడిని అవుతాను. నిహారిక రూమ్ నుంచి కంగారుగా బయటికి ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో తెలియడం లేదు. శిష్యుడొచ్చినట్టు ఊహించుకుంది కదా, ఆ విషయంలో బాగా కంగారు పడిపోయింది. నిజంగానే వచ్చాడండి. అయితే పైనుంచి అతన్ని చూసే కంగారుగా వచ్చేసినట్టుంది. నమస్కారం అమ్మా. నమస్కారం స్వామి. గురువుగారు ఏమైనా వార్త పంపారా? అవునమ్మా, ఇందులో ఉంది, మీకిచ్చిరమ్మన్నారు. నిహారిక జాతకం ఎలా ఉందో రాసి పంపించినట్టున్నారు. ఇంతకీ నిహారిక ఏదండి? గురువుగారు మౌన దీక్షలో ఉండిపోయి ఇంత ఆలస్యమైంది కదా. నిహారిక జాతకం ఎలా ఉందో చదవండి. ఆయన ఏం రాశారో అందరికి వినిపించేలా చదవండి. నిహారిక కృష్ణలను కూడా పిలుద్దాం. నిహారిక, కృష్ణ, ఒకసారి కిందకి రండి. నిహారిక, బయట నుంచి వస్తున్నావేంటి? అది ఫ్రెండ్ అడ్రస్ కన్ఫ్యూజ్ అయింది, అందుకే బయటికి వెళ్ళాను. నీ జాతకానికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది నిహారిక. అవునా? ఇంకెందుకు ఆలస్యం? అందులో ఏముందో అందరికి వినపడేలా చదువమ్మా. అందరి ముందు ఎందుకు? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం అలా పక్కకి వెళ్ళి చదువుకుందాం అత్తయ్య. చాటుమాటు వ్యవహారాలు ఎందుకు? ఇది అందరికీ తెలియాల్సిన విషయమే కదా. జాతకం కుదిరింది కాబట్టే కదా ఈ పెళ్లిని ఖాయం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడేమైందని ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు వేదవతి గారు. ఇదేనా ప్రాబ్లమా ప్రసాదరావు గారు? పెళ్లికి ఏమైనా ఆటంకమా? ఇలా తలో మాట అంటారనే అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందామని మా నిహారిక ఉద్దేశం వదిన గారు. అవును బావుగారు. ఎందుకొదినా, ఎందుకంత కంగారు పడుతున్నారు మీరు? ఇందులో ఉన్న విషయం అందరికీ తెలియాల్సిందే కదా. దీనిలో దాపరికమే ఉంది. తొందరగా చదువమ్మా. అమ్మా అన్నపూర్ణాదేవి, చిన్న చిన్న విషయాల్లో అనుకున్న దానికి జరిగిన దానికి తేడా ఉండొచ్చు గాని ఈ విషయానికి వచ్చేసరికి ఎలాంటి తప్పు జరగకూడదమ్మా. భగవంతుడా, అందరి క్షేమం గురించి ఆలోచించే వేదవతి నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలంటే ఉత్తరంలో సంతోషకరమైన వార్త ఉండాలి.
అందులో ఏం రాసుందమ్మా? ఇటివు. వేదవతి గారికి, ప్రసాదరావు గారికి కులగురువు కులకర్ణి స్వామి దగ్గర నుంచి శుభవార్త. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నిహారిక జాతక వివరాలను తెలియజేస్తున్నాను. నిహారిక హస్తముద్రికలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. జాతకంలో ఎటువంటి దోషం, తప్పు, గండము లేవు. నిహారికది అచ్చం వేదవతి జాతకమే. మీ నుంచి ఆచారాల వ్యవహారాల బాధ్యతలను అందుకునే కోడలిగా మీ ఇంటికి నిహారిక సరిగ్గా సరిపోతుంది. ఇక మీరు నిశ్చింతగా మీ అబ్బాయితో పెళ్లిని జరిపించొచ్చు. మీ ఎక్స్ప్రెషన్ చూసి చాలా భయపడిపోయాం అత్తయ్య గారు. నాకైతే గుండాగినంత పనైపోయింది. ఆయన కరెక్ట్గానే రాశారా, లేకపోతే ఏమైనా పొరపాటు పడుంటారా? గురువుగారు చెప్పే దాంట్లో అక్షరం కూడా తప్పుండదమ్మా. నీకు తెలియదా ఏంటి? నాకైతే నమ్మాలనిపించడం లేదు. మీ చెల్లెలే గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇదంతా చేయించింది. నమ్మకపోతే ఎలా? అంటే వేరే రకంగా రావాలని కోరుకుందేమో. అలాగే ఊహించుకున్నట్టుంది. అలా జరగకపోయేసరికి డిసప్పాయింట్ అయింది పాపం. నా చెల్లెలు ఏం కోరుకున్నా అందులో తన స్వార్థం ఉండదు. నా కూతురు పెళ్లి ఆపాలని నువ్వు నీ చెల్లెలు చాలా చాలా చేశారు. దేవుడున్నాడు, ఆయనంతా చూస్తున్నాడు. కులగురువు గారు పంపిన సందేశాన్ని తప్పు పడితే ఎలా? ఆగండి, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు పొడిగిస్తారు? అమ్మా, దీనికి ఎండింగ్ ఇచ్చేసే. అన్నపూర్ణాదేవి కరుణించింది, నిహారికను ఆశీర్వదించింది. అవని, నాది నిహారికది ఒకేలాంటి జాతకమని నీ అనుమానం తీరింది కదా? ఇంకెప్పుడు నన్ను అనుమానించకు అవని. పెద్ద భారం తీరింది. ఇక పెళ్లి జరిగే వరకు ఎవరూ ఎలాంటి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఇంక మనం పెళ్లి సంతోషంగా జరిపించుకుందాం, సరేనా? వధూవరులను లోపలికి పంపించండి. ముహూర్తానికి మరి కాస్త సమయం ఉంది. గురువుగారికి మా కృతజ్ఞతలు చెప్పండి.